హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి డిసెంబర్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ నెలలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నెలలో వ్యయస్థానంలో గురుడు, లాభస్థానంలో రాహు ఉన్న కారణంగా ఈ రాశి వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ నెలలో నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉంది. అందువల్ల మీ అభివృద్ధిని చూసి మీకు బాగా తెలిసిన వారే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఇంతకుముందు ప్రారంభించి ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థిక రాబడి ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో తమ పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఈ రాశి గల వారికి ఎవరైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ సమయంలో సంతానాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి గల నిరుద్యోగులకి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ రాశి గల రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను ఎక్కువగా ఉండడం వల్ల వారు మంచి పదవులను పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వ్యాపారులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి గల వారు ఈ సమయంలో తమ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశి గల వారు ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాలలో ఎవరికీ మధ్యవర్తిగా ఉండకూడదు, ఎందుకంటే మీరు లేనిపోని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎవరితోనూ ఎటువంటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారు చేసే అప్పులన్నింటినీ చేస్తారు. అలాగే వీరి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు వీరికి ఈ సమయంలో లభిస్తాయి. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు గురు సూత్రం చదువుకోవాలి. అలాగే శివుడి జ్యోతిర్లింగ దర్శనం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో డిసెంబర్ నెలలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.